ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. సురేఖ, సుప్రియ బాగున్నారా అండి? అంతా టిఫిన్ చేశారా? ఓకే. ఈరోజు నేను ఎందుకు వచ్చానని మీరు అనుకుంటుండొచ్చు కదా. సిస్టర్, మీరు రీసెంట్గా మమ్మీకి ఒక వాయిస్ రికార్డింగ్, మీరు ఏమి దేని గుండా మీరు వెళ్తా ఉన్నారో, ఎలా బాధపడుతూ ఉన్నారో ఒక రికార్డింగ్ మీరు పంపించారు కదా. అయితే నిన్న రాత్రి ఏమైందంటే, నేను నాన్నగారు కూడా రికార్డింగ్ విన్నాం, అమ్మ కూడా రికార్డింగ్ విన్నారు. వినగానే నిజంగా కన్నీళ్ళు ఆగలేదండి. అది వింటున్నప్పుడు ఎంత వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, ఎంతగా వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు అన్నప్పుడు కన్నీళ్ళు ఆగలేదు. రాత్రి నిద్ర కూడా పట్టలేదు, లేట్ నైట్ విన్నాం, నిద్ర పట్టలేదు. నాన్నగారు ఒకటే అన్నారు, నాన్న మనం ఎలాగైనా సహాయం చేద్దాం, మళ్ళీ ఆలస్యం చేయొద్దు, రేపే నువ్వు వెళ్ళు, రేపే వెళ్ళి సహాయం చేయి. ఎందుకంటే క్రిస్మస్ అందరు సంతోషంగా చేసుకుంటున్నారు, ఇటువంటి మన కుటుంబం లాంటి వాళ్ళు వీళ్ళు కూడా చేసుకోవాలి, మన కుటుంబం కదా వాళ్ళు, వీళ్ళు కూడా సంతోషంగా చేసుకోవాలి. కాబట్టి నువ్వు రేపే వెళ్ళి మన వైపు నుంచి మిరాకిల్ ఫ్యామిలీగా మనం ఏం సహాయం చేయగలమో, మనం ఎలా నిలబడగలమో వారి కోసం నిల్చుందామని చెప్పేసి నాన్నగారు పంపించారు. అందుకే ఈరోజు మార్నింగ్ మీ ఇంటికి నేను వచ్చాను. అయితే నిజంగా మీరు ఏమేమి బాధపడుతూ ఉన్నారో నేను అన్నీ తెలుసుకోవాలని అనుకుంటా ఉన్నానండి. మరలా నేను వినాలి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే, మనం బాగా ఉన్నాం, అందరూ అలాగే ఉండుంటారు అనుకుంటారు. ఇతరుల కష్టాలు కూడా మనకు తెలియాలి. అదేవిధంగా ఇటువంటి పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళని దేవుడు అలా హెచ్చిస్తాడు అనేది కూడా, ఒకరోజు దేవుడు మిమ్మల్ని తప్పకుండా హెచ్చిస్తాడు. దేవుడు అనేక మందికి పెట్టే స్థితిలో ఉంచుతాడని మేము నమ్ముతా ఉన్నాము. నిజంగా దేవుడు కూడా దీనులను కూడా లేవనెత్తుతాడు. అయితే ఇదే కాదు కదా మీ ఆఖరి స్థానం, కాబట్టి దేవుడు హెచ్చిస్తాడు. ఆ రోజు ఒక సాక్ష్యంగా కూడా ఇది ఉండాలని, ఈరోజు మీ జీవితాలలో క్రిస్మస్ సందర్భంగా హ్యాపీనెస్ నింపాలని, మాతో కలిసి మీరు సెలబ్రేట్ చేసుకోవాలని ఈరోజు వచ్చి ఈ విధంగా మీ కష్టాన్ని వినాలని నేను వచ్చాను. అమ్మ, మరి మీ ఇంట్లో పరిస్థితి ఇప్పుడు రోజు తినడానికి ఎలా ఉందండి? ఇబ్బందిగా ఉందమ్మా. ఇబ్బందిగా పక్కింటి వాళ్ళ దగ్గర అదే రైస్ తెచ్చుకొని పిల్లలు కొద్దిగా వేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. రైస్ తెచ్చుకొని వాటర్ వేసుకొని తాగారా? అయ్యయ్యో, లేదు. నిన్న రికార్డింగ్లో కూడా మీరు ఒక మాట అన్నారు, పాపం అలా తిని ఇద్దరు మీరు ఏదో తిట్టారంట కదా. పాపంలో తిట్టేస్తాను, పిల్లలందరినీ చాలా దారుణంగా తిట్టేస్తాను. ఆ రోజు ఆదివారం వాక్యం విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కోపం ఎప్పుడైనా ప్రాణాలు కూడా తీసేద్దు, కోపం అంతా పగన పెంచుతుంది అన్నీ అలాగే అయిపోయింది. పిల్లలు చంపేసి నేను చచ్చిపోదాం, ముగ్గురిని చనిపోదాం, అలాంటి ప్రేరేపణ వచ్చేసేది. లేదండి, అటువంటి నిరాశ మాటలు మాత్రం రానివ్వద్దు. మొన్ననే విన్నామండి, నిన్నటి రికార్డింగ్లో కూడా తల్లిగారు ఈ యొక్క మాట అన్నారు. ఏమనంటే, కోప్పడి పిల్లల్ని నాన్న తిట్లు తిట్టాను, ఇంట్లో ఉన్న అసమాధానాన్ని బట్టి పిల్లలు పక్కింట్లో వాళ్ళు ఇచ్చిన అన్నం తెచ్చుకొని నీళ్ళు తాగారు, అది తిన్నారు, అది చూడలేక గుండె తరుక్కుపోయి పాపం తల్లి బాధలో పిల్లల్ని కొన్ని మాటలు అనేసరికి ఇద్దరు పిల్లలు కూడా చెవులు మూసుకున్నారంట. అమ్మ ఎందుకు అమ్మాయిలో తిడుతున్నావు అని చెప్పి వారి పరిస్థితులను చూసి వాళ్ళు అమ్మ ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి పోనీ మనం చచ్చిపోదాం, ఏదైనా తాగేసి చచ్చిపోదాం అని ఆ మాటలు అన్నారంటే నిజంగా చాలా బాధ అనిపించిందండి. కాబట్టి అస్సలు ఏ రోజు బాధపడకండి, ఎందుకంటే దేవుడు తప్పకుండా బయటకు తీసుకొస్తాడు. ఆయన దీనులను పైకి లేవనెత్తే దేవుడు కదా. ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీకి ఎలా అంటే, మీ హస్బెండ్ పని చేయాలంటే పని చేయలేని పరిస్థితి, మీరు ఏమైనా వర్క్ చేద్దాం అనుకుంటే మీరు ఏదో చెప్పారు కదా, ఎవరో అసహ్యంగా ప్రవర్తించారు. నిజంగా అండి, చాలామంది పాపం ఇలానే బాధపడుతున్నారు. కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే పోనీ ఇంకొకరు వెళ్ళి కష్టపడదామన్నా, ఇలా ఒక యూత్లో ఉన్న యంగ్గా ఉన్న వాళ్ళని ఏడిపిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ మీరు పని చేద్దామన్నా సరే అలా చేసేసరికి మీరు కూడా పని మానేశారంట కదా. చాలా బాధ అనిపించింది ఇదంతా వినేసరికి. పాపం మీ హస్బెండ్ పని చేయలేరు, మీరు వెళ్దామంటే బయట సమాజం బాగలేదు, ఇద్దరు చిన్నపిల్లలు అమ్మాయిలు. అయితే మీ నాన్నగారు మీకు ఇచ్చేవారంట కదా ఇంతకుముందు? చూసేవారు, పిల్లలకి నాకు బాగా చూసేవారు. మా అన్నయ్యలు అందరూ అదే చెల్లిన చూస్తామని ఎన్ని మాట్లాడినా సరే నాన్న మోటార్లు మెకానిక్ నాన్న. ఓకే, మీ నాన్నగారు పని చేయడానికి వెళ్ళారు. ఆ రోజు సడన్గా తలకు దెబ్బ తగిలి, అవును మెసేజ్ పెట్టినప్పుడు సురేఖ నాకు పెట్టారు. నా వల్ల
ఇల్లు నాకు ఇస్తానని ఇల్లు ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చి అన్నయ్యలు రాయించుకుంటారు. మా పరిస్థితి కూడా ఎవరు గమనించట్లేదు. ఎంతమంది మా అత్తారు ఇటు వాళ్ళ తల్లిదండ్రుల వల్ల. ఇప్పుడైతే ప్రస్తుతానికి అమ్మ పాత ఇంట్లో ఉంటుంది. అది ఇంట్లోకి వెళ్తే ఎప్పుడు పడిపోద్దో తెలియదు. అలాంటి వీడియోలు పడిపోద్దో తెలియదు. అలాంటి ఇంట్లో ఉంటుంది అమ్మ. పగలంతా చెట్ల కింద, బయట చెట్ల కింద ఉంటుంది, రాత్రి లోపల. అలాంటి చాలా దారుణమైన పరిస్థితులు. అయితే సురేఖ, సుప్రియ వీళ్ళిద్దరూ మిరాకిల్ కాయర్లో మెంబర్స్. మిరాకిల్ కాయర్ ఆడిషన్లో మీరు సెలెక్ట్ అయ్యారు కదా, ఆ రోజు నాకెందుకో మీ కళ్ళల్లో కన్నీళ్ళు కనిపించాయి. ఎందుకు నాన్న? ఎందుకంటే అక్క, మేము ఇంత పేదరికంలో కూడా ఎన్నో బాధలు, అప్పటి వరకు ఎన్నో బాధలు పడి ఎన్నో ఇదయ్యాం అక్క. అది మేము తలుచుకుంటే ఎంతో కన్నీరు వచ్చేది. మేము అసలు అనుకోలేదు అక్క క్వైర్లో సెలెక్ట్ అవుతామని. అయితే మేము ఇంత పేదరికంలో కూడా మమ్మల్ని క్వైర్లో సెలెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందుకన్నా ఇచ్చారు. చాలా అద్భుతంగా పాడారు ఆ రోజు ఆడిషన్స్లో కూడా. వీళ్ళిద్దరు పాడినప్పుడు ఆడిషన్స్లో కూడా అందరూ చప్పట్లు కొట్టారు. నిజంగా దేవుడు మీకు అంత చక్కని స్వరాలు ఇచ్చినందుకు, దేవుని సేవలో మీరు ఉంటున్నారు కదా, చాలా బ్లెస్సింగ్. అయితే ఒక చిన్న పాట పాడతారా? బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. దానికి మహిమ కలుగును కాక. ఇప్పుడు పాడారు కదా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకు ఇచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. ఏమంటున్నారు? నేనున్నాను, నేను చేయి పట్టుకుంటాను అంటున్నారు. మేమే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. మా కుటుంబమే ఒక ఎగ్జాంపుల్. నాన్నగారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాన్న మన పరిస్థితి ఇటువంటిది కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించాడని ఎప్పుడు గర్వపడకూడదు, కానీ మనం ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళామో అటువంటి పరిస్థితి గుండా అనేక మంది వెళ్తున్నారని జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఏ హెల్ప్ మా నుంచి మీకు వచ్చినా ఒకటే నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు నా నుంచి నేను మీకు ఎలా హెల్ప్ చేశానో ఒకరోజు దేవుడు, నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? నువ్వు ఏంటి? పోలీస్ అవుతావా? వెరీ గుడ్, సూపర్. అయితే ఐఏఎస్ ఆఫీసర్. ఏదైనా సరే దేవుడు మిమ్మల్ని ఏ స్థానంలో ఉంచినా సరే మీరు ఇంకొకరికి అటువంటి, మీకు చిన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి కదా, అటువంటి ఇంకొకరికి నేను సహాయం చేయడానికి యేసయ్య నన్ను ఈ స్థితిలో ఉంచారని జ్ఞాపకం చేసుకోండి. అయితే మనం బయటకు వెళ్దామండి. మాతో పాటు మీరు బయటకు వస్తారా? వెళ్దామా? ఓకే, సరే అండి. దేవుని కృప అంతే, దేవుని కృప. అన్న, ఇప్పుడు మామూలుగా వీళ్ళకి ప్రావిజన్స్, గ్రోసరీస్ అన్నీ ఒక దగ్గర దొరికేటట్టు ఎక్కడికైనా వెళ్దాం. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉందమ్మా, అక్కడ వెళ్దాం. ఒక ఎంబీ బ్లాక్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. సరే, ఓకే. 50 kgs రైస్ తీసుకున్నాము. సఫోలా ఇది పర్లేదు కదా, ఇది తీసేసే. సన్ డ్రాప్ ఉంది, అది బాగుంటుంది.
సన్సిల్క్ ఏదన్నా పర్పులా? బ్లాక్. బ్లాక్ అంటండి. పెద్దవి 2 ఇవ్వండి. ఓకే చాలా సరిపోద్దా? ఇంకోటి తీసుకోవాలా? ఓకే తీసుకున్నాను. బాస్కెట్లో వేసేసి. బాస్కెట్ మన అంట్ల సబ్బు ఏదండి? రిన్నా విమ్మా? ఎస్పీ అన్న ఒక హార్లిక్స్ ఒకటి. అటు వెళ్ళిపోదామా అన్న? మన మినపగుళ్ళు కావాలి. ఏది కావాలి? ఇప్పియా, మ్యాగీయా, టాప్ రామన్నా? ఏది తింటారు? ఇప్పియా తీసుకోండి. ఓకే బాస్కెట్లో యాడ్ చేసేయండి. స్నాక్స్ దగ్గరికి వెళ్దామా? ఏది ఇష్టం నీకు? బిస్కెట్స్ ఏది ఇష్టం చెప్పు, తీసుకో. ఏది ఇష్టం చెప్పు, సిగ్గుపడుకు. ఏది ఇష్టం? బార్బన్ ఇష్టమా? సరే తీసుకున్నామా? అంటుకొని ఉన్నాయి, ఇది తీసుకున్నా. ఓకే నీకు నీకు అవేనా? యాడ్ చేస్తాను. మిక్స్చరా తీసుకున్నాను, బాస్కెట్లో వేసేసి. నీకేం కావాలి సుప్రియ? ఏది? ఇదా? ఓకే సో 3 monthsకి అవసరమైన ప్రావిజన్స్, గ్రోసరీస్ ఇవన్నీ కూడా సమకూర్చాం. అయితే ఇంకా వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా అయితే హౌస్ రెంట్స్ ఇంకా కట్టలేదు, ఇంకా అప్పులు కూడా ఉన్నాయని చెప్పున్నారు. కాబట్టి నేను ఇదంతా కూడా నాన్నగారికి కన్వే చేశాను. సో వాళ్ళు వస్తున్నారు, ఏం చేస్తారో చూద్దాం. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ విధంగా మరి కుటుంబాన్ని కలవడానికి కృపనిచ్చాడు. మరి శ్రేష్ఠ ఇక్కడ వివరాలన్నీ కూడా మాకు తెలియజేసింది, ఎటువంటి అవసరతలు ఉన్నాయో ఏంటో అనేది. దాన్ని బట్టి
మేము కూడా దేవుని చిత్తానుసారంగా స్పందించాలని, అదేవిధంగా ఈ యొక్క చిన్ని కుటుంబాన్ని కలవాలని మేము కూడా ఇక్కడికి వచ్చాము. ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఇప్పటిదాకా మీరు వినే ఉంటారు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అన్నీ కూడా. సో దాన్ని బట్టి మేము స్పందించాలి అని అనుకుంటున్నాం మిరాకిల్ ఫ్యామిలీగా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీకున్న అవసరం ఏంటమ్మా? అసలు మీకు అప్పు ఉన్నదని చెప్పి తెలిసింది. ఎంత అప్పు ఉంది? ఆపరేషన్ కోసమని మీరు అప్పు చేశారు. ఎంత? 40,000 రూపాయలు. ఇంకా అద్దె కట్టలేదు అని చెప్పింది శ్రేష్ఠ. రెంట్ ఎన్ని నెలలు? 2 నెలలు అద్దె కావాలా? ఓకే. ఎంత అద్దె? 4,000. నెలకి 4,000 రూపాయలు అద్దె. ఓకే. అంటే 2 నెలలకి 8,000 రూపాయలు కావాలి. ఓకే. బాధపడకండి మీరు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తప్పకుండా దేవుడు మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. అందరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకత అనేది ఉంటుంది. అయితే మనం కృంగిపోకూడదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ద్వారం తెరవకుండా ఎప్పుడు కూడా ఉండడు. అందుకోసం అని చెప్పి ఈ రోజున దేవుడు మమ్మల్ని పంపించాడు. సో మీకున్నటువంటి 40,000 రూపాయలు అప్పు అని చెప్పి మీరు అంటున్నారు. 40,000 కదా? సో ఆ 40,000 రూపాయల అప్పు కూడా నేను తీరుస్తాను ఈరోజు. ఓకేనా? ఈ అప్పు కూడా ఎందుకు తీరుస్తున్నామంటే ఇంకా దేనికో మీరు చేయలేదు. ఆమె ఆపరేషన్ కోసం అని చెప్పి మీరు ఈ 40,000 అప్పు మీరు చేశారు కాబట్టి ఆ 40,000 రూపాయల అప్పు కూడా తీరుస్తున్నాను. అలాగే ఈ 2 నెలల ఇంటద్దె కూడా మేము పే చేస్తున్నాం. ఈ 2 నెలలే కాదు, వచ్చే నెల ఇంటద్దె 4,000 రూపాయలు కూడా మీకు నేను ఇప్పుడు ఇస్తాను. సో ఈ 3 నెలల ఇంటద్దె కూడా మీరు చక్కగా కట్టేసి నెక్స్ట్ మంత్ కూడా ఫ్రీగా హ్యాపీగా మీరు అందరూ ఉండండి. ఆ 40,000 అప్పు తీర్చేద్దాం. ఇంకేంటి అంటే ప్రావిజన్స్ అన్నీ కూడా 3 నెలలకి శ్రేష్ఠ అన్నీ తీసుకొని వచ్చి అన్నీ కూడా ఇచ్చేసింది. సో అందుకోసం అని చెప్పి ఆ అప్పు కూడా మేము తీర్చేస్తాం. మీకు చెక్ ఇస్తాను నేను. మిరాకిల్ ఫ్యామిలీ తరపున మీకు 50,000 రూపాయలు చెక్ ఇస్తున్నానమ్మా. తీసుకోండి. పట్టుకోండి, తీసుకోండి. ఓకే. ఈ 50,000 చెక్ ఏంటంటే 40,000 అప్పు తీర్చాలా, 12,000 ఇంటద్దె కట్టాలి. అప్పుడు ఎంత అయింది? 52,000 అయింది. కానీ ఎంత ఇచ్చాను? 50 ఇచ్చాను కదా. ఇందులో ఒక 10,000 రూపాయలు ఉంది. 2,000తో కూడా 3 నెలలు అద్దె కట్టేగా మీకు ఇంకా 8,000 రూపాయలు ఉంటాయి. ఈ 2 నెలలు కూడా మీకు ఏం కావాలన్నా సరే కొనుక్కొని తినండి. ఓకేనా? సో మీ అప్పు తీరిపోతుంది. 3 నెలలు అద్దె కట్టేస్తున్నాం. అంటే వచ్చే నెల అడ్వాన్స్ కూడా ముందే మనం కట్టేస్తున్నాం. దాంతోపాటు ఇంకొక 8,000 కూడా ఇందులో పెట్టాను. మీకు కావాల్సినవన్నీ కొనుక్కొని చక్కగా హ్యాపీగా మీరు తిని 2 మంత్స్ ఉండండి. ఈ లోపల దేవుడు ఏదో ఒక ద్వారం మీకు మళ్ళీ తెరుస్తాడు. మేము కూడా ఏదైనా పని ఉంటుందా, ఏదైనా ఉద్యోగం ఉంటుందా అన్నదాన్ని కూడా చూసుకొని ఏదో ఒక పనిని మీకు కల్పించడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. ఓకేనమ్మా? సో సంతోషమేనా? హ్యాపీయా? ఏమ్మా హ్యాపీ? ఏడుస్తున్నందుకు హ్యాపీయా కదా? ఆడోకో. నైస్. సో ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ దేవునికే చెల్లునుగాక. ఈ యొక్క చిన్న కుటుంబం మిరాకిల్ సెంటర్కి వస్తూ ఉంది. వాళ్ళ కష్టాలు ఏంటో అన్నీ కూడా మీరు ఆల్రెడీ విన్నారు, చూశారు. సో ఈ మిరాకిల్ సెంటర్ వారిని విడిచిపెట్టకూడదని అనుకున్నారు. సో ఈ విషయాన్ని గురించి మాకు తెలిసినప్పుడు మరి సుష్మిత అదేవిధంగా శ్రేష్ఠ వారు తెలుసుకొని ఈ విధంగా తెలియజేసి ప్రోగ్రామ్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ రోజున వారి ఇంటిని దర్శించడానికి దేవుడు కృపనిచ్చాడు. సో సుష్మిత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి ప్రార్థన చేయడం అనేది జరిగింది. సో తన అభిప్రాయం కూడా తెలియజేస్తాను. ప్రైస్ లార్డ్ అండి. మరి మొన్న విజయవాడ వెళ్తుండగా సిస్టర్ యొక్క వాయిస్ మెసేజ్ నాకు వచ్చింది. సరే మామూలుగా ఏదో రిక్వెస్ట్ అయి ఉంటుంది అనుకున్నాను, కానీ ఎందుకు ప్రేరేపణ వచ్చింది ఓపెన్ చేయాలని చెప్పి. మరి ట్రావెలింగ్లోనే నేను ఓపెన్ చేసి వింటున్నప్పుడు నాకు కన్నీళ్ళు ఆగలేదు. నిజంగా ఎంత కష్టంలో ఉన్నారు. ఈ ఇయర్ మాకు క్రిస్మస్ లేదమ్మా, ఈ ఇయర్ మాకు అసలు పండగ లేదు, అందరూ పండగలో సంతోషంగా ఉన్నారు, మాకైతే పండగ అనేది లేదు అని చెప్పి ఆమె చాలా బాధపడుతున్నప్పుడు, మరి ఆమె సాక్ష్యము, ఆమె మాటలు అన్నీ వింటున్నప్పుడు మనము మన మిరాకిల్ ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పి మరి మేము అనుకొని పాస్టర్ గారికి నేను చెప్పినప్పుడు వెంటనే పాస్టర్ గారు స్పందించి లేదు మనం తప్పనిసరిగా చేద్దాము అని చెప్పి మరి ఈ విధంగా ఈ రోజున వారి గృహానికి మేము రావడానికి దేవుడు కృపనిచ్చాడు. వారికి మరి ఈ విధంగా సహాయపడడానికి మా మిరాకిల్ ఫ్యామిలీ అందరికీ కూడా దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు కనుక దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అది నిజంగానే నిన్న రాత్రి నాన్నగారు నేను కూడా ఈ యొక్క రికార్డింగ్ విన్న తర్వాత కళ్ళను నీళ్ళు ఆగలేదండి. ఎందుకంటే చిన్నపిల్లలు వారి యొక్క పరిస్థితిని బట్టి అమ్మ ఎక్కడికైనా వెళ్ళి చనిపోదామా అని చెప్పి ఒక మాట అన్నారని వినగానే గుండె తరుక్కుపోయి నాన్నగారు వెంటనే అన్నారు ఈ మాట, నాన్న మనం వీళ్ళకి సహాయం చేయాలి.
ఇటువంటి వారి జీవితంలో క్రిస్మస్, ఈ సంవత్సరం క్రిస్మస్ లేదంటున్నారు, కానీ క్రిస్మస్ అంటే ఏంటో నిజంగా క్రీస్తు వారి జీవితంలో ఇచ్చే సంతోషాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ మనవంతు సహాయం మిరాకిల్ ఫ్యామిలీగా చేద్దామని చెప్పినప్పుడు ఈ ఉదయం మరి సర్ప్రైజ్గా వచ్చినప్పుడు పిల్లలు చాలా సంతోషించారు. అది చూసి కూడా నిజంగా మై హార్ట్ ఇస్ ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుడు నాకు ఈ కృపనిచ్చినందుకు, ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయటకు, దేవుడు నన్ను నడిపించినందుకు ప్రైజ్ బీ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మిరాకిల్ ఫ్యామిలీ అంటే ఇదేనండి. సో చాలాసార్లు మన చుట్టూ చాలామంది కష్టాల్లో ఉంటారు. అదేవిధంగా ఈరోజు నీ కుటుంబం, బ్రదర్, అదేవిధంగా సుమలత గారు, వారి జీవితంలో కూడా ఎన్నో కష్టాలతో నలిగిపోయి ఎన్నో రకాలుగా కృంగిపోయి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో తన కోవిడ్ సీజన్లో వారు మామూలు నూడిల్స్ దాంట్లో పనిచేస్తూ ఉండేవారు. కోవిడ్ సీజన్లో ఆ షాప్ అది క్లోజ్ చేసేయడంతో వాళ్ళు ఓనర్ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోయారు, ఇంటికి పని లేకుండా పోయింది. ఒకవైపు తినడానికి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. మిరాకిల్ సెంటర్ అడపా వారికి సహాయం చేస్తూ ఉంది. వారి పిల్లల ఫీజు కట్టడం అన్నీ కూడా ఇప్పుడు దాకా చేయగలిగాం. కానీ ఇంకా ఈ సీజన్ అంతా ఇలా అయిపోయి ఆయన పని చేయడానికి కూడా ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడంతో ఆయన పని కూడా చేయలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా సహోదరికి ఏమొచ్చి భయంకరమైన ఆపరేషన్ చేయాలని చెప్పి, లేకపోతే ప్రమాదం అని చెప్పారు. ఆపరేషన్ చేయించడానికి కూడా మిరాకిల్ సెంటర్ సహాయం చేసింది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారికి పని లేక, ఆయనకి హెల్త్ బాగోలేక, తినడానికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఏం చేయాలో తెలీదు అని చెప్పి వాళ్ళు బాధపడి ఏడుస్తూ ఉన్నారు. చివరికి చచ్చిపోదాం అన్నటువంటి ఆలోచనతో వచ్చేటప్పుడు వెంటనే ఆ విధంగా ఆకలితో ఏ ఒక్కరు ఇదవ్వకూడదని చెప్పి ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. సో సహోదరి చెప్పారు, కొన్నిసార్లు ఫుడ్ లేనప్పుడు ఇలాగ రైస్లో వాటర్ వేసుకొని కూడా తింటారు అని చెప్పి అనేటప్పుడు నిజంగా చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధ అనిపించింది. చనిపోదామని అనుకున్నప్పుడు ఏ వ్యక్తి కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ విధంగా ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవడం అనేది జరిగింది. ఈ పిల్లలు చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు, మంచి సింగర్స్ వీళ్ళు కూడా. అదేవిధంగా మిరాకిల్ సెంటర్ క్వైర్లో వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళకి కూడా చక్కని పాటలు అవి పాడుతూ ఉంటారు. దేవుడి వారికి మంచి భవిష్యత్ రాబో దినాల్లో ఇస్తాడని చెప్పి నేను నిజంగా నమ్ముతా ఉన్నాను. సహోదరి బయటకు వెళ్ళి కష్టపడదాం అనుకుంటే సమాజం కూడా ఎంత భయంకరమైందో మీకు అందరికీ తెలుసు. మిస్బిహేవియర్ చేయడంతో అక్కడ కూడా మానేసి తను ఇంట్లో తన భర్త వద్దమ్మా నేనే కష్టపడతానని చెప్పి కష్టపడడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో దేవుడు తప్పకుండా వారికి త్వరలో ఒక అద్భుతమైన ఆర్థిక ద్వారాన్ని కూడా తెరుస్తాడని నేను నమ్ముతున్నాను. అలాగనే వారి అప్పులు తీర్చడానికి మిరాకిల్ సెంటర్ ముందుకు వచ్చింది. ఆ అప్పు దేనికోసం మీకు తెలుసు కదా, ఆపరేషన్ కోసం చేసినటువంటి అప్పు. అలాగనే ఈ 2 months రెంట్ కట్టడమే కాకుండా కమింగ్ మంత్ రెంట్ కూడా పే చేసి 3 months ప్రావిజన్స్ వాళ్ళందరికీ మనం అందజేసి, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా బట్టలు కూడా తీసుకొని రావడం అనేది జరిగింది. అమ్మా తీసుకున్నమ్మా, ఈ బట్టలు కూడా మీకు ఇవ్వండి. మీకు బట్టలు మీ ఇద్దరికి ఆల్రెడీ శ్రేష్ఠ అక్క బట్టలు ఇచ్చింది కదా, కొత్తవే కదా, ఉన్నాయి కదా, ఓకే రైట్. సో ఈ విధంగా ఇక్కడ ఈ రోజున ఈ చిన్న ఇంటిలో అద్భుతమైన క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంది. ఈ మాటలు మేము ఎందుకోసం మీకు తెలియజేస్తున్నామంటే ప్రచారం కోసం కాదు, కేవలం సమాచారం కోసం అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. శామ్యూల్ కరమోజీ మినిస్ట్రీస్ మిరాకిల్ సెంటర్ అనేది కేవలం ఒక చర్చ్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద కుటుంబం. ఇక్కడ పేదోడు పెద్దోడు అనేది ఇటువంటి విధంగా కూడా భేదం అనేది ఉండదు. ఒక్కసారి కుటుంబంలో చేరితే వారికి తినడానికి లేకపోయినా, పట్టించుకోవడానికి ఎవరు లేకపోయినా మేమున్నామని చెప్పేదే మిరాకిల్ సెంటర్. ఒక్కసారి మిరాకిల్ సెంటర్లో ఎవరైనా వస్తే వారు నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న. సో ఈరోజు కూడా ఈ ప్రోగ్రాం ఎందుకు మీకు చేస్తున్నాం, ఇదంతా తెలియజేస్తున్నామంటే ప్రచారం కోసం కాదు, సమాచారం కోసం అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదంతా నేను ఒక్కడనే చేయట్లేదు, నా పెద్ద మిరాకిల్ ఫ్యామిలీ అందరూ కలిసి ఈ గొప్ప ప్రోగ్రాం చేస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ డియర్ మిరాకిల్ ఫ్యామిలీస్. ఇంత గొప్ప భాగ్యాన్ని మన అందరికీ కూడా దేవుడు అనుగ్రహించినందుకు నిజంగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సాధారణంగా ఇటువంటి ఇష్యూస్ నేను బిజీగా ఉంటాను, నేను సుష్మిత కంటిన్యూస్ మీటింగ్స్లో, ప్రోగ్రామ్స్లో, స్కెడ్యూల్లో ఉంటాం కాబట్టి ఎక్కువగా ఇటువంటివన్నీ మా ముందుకి తీసుకొచ్చే పనులు ఎవరెవరు ఉంటారంటే శ్రేష్ఠ అండ్ జోయల్. వీరిద్దరూ వాళ్ళతో మాట్లాడి ఏది ఉన్నా సరే కొంచెం అంటే వాళ్ళ పరిధిలో వారికి పాకెట్ మనీ ఇస్తే దాంతో చేయడానికి ప్రయత్నిస్తారు. కాస్త పెద్దది అనేటప్పటికి మా దగ్గర తీసుకొస్తారు, డాడీ వీలైతే వీళ్ళ సంగతి చూడండి అని చెప్పి. సో నా బిడ్డలను పట్టుకొని నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సో రాబో దినాల్లో ఇంకా అనేక మందికి అన్నిటిని మనం తోడాలి. ఈ రోజున కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఈ ప్రోగ్రామ్ చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా, మీ సంఘాల్లో కూడా ఈ విధంగా ఎవరు ఆకలితో ఉంటే, బాధతో ఉంటే కడుపు నిండా వారు తింటూ దేవుని స్తుతించాలే తప్ప మనం ఒక్కలమే పండుగ చేసుకుంటే ప్రయోజనం లేదు. ఇది నిజమైన క్రిస్మస్ పండుగ. ప్రతి పేదవాడి గుండెల్లో యేసయ్య ప్రేమను నింపడమే కాదు, వారికి ప్రతి అక్కర్ను కూడా తీర్చడం నిజమైన క్రిస్మస్. దేవుడు దీవించునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమెన్.